దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అమ్మ మా కొరకు ప్రార్థించండి, మేము చాలా అప్పుల పాలైపోతున్నాం, అమ్మ చాలా వేదనలో బాధలో దుఃఖంలో ఉన్నాము, మా పిల్లల మాట వినటం లేదు, మేము వృద్ధాప్యం అందున్నాము, మాకేం చేయటం లేదు, మా పరిస్థితులు ఏం బాగాలేవమ్మా అని చాలామంది ఫోన్ కాల్స్ చేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ దేవుడు తప్పకుండా మన ఎడల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మనల్ని వట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. మనుషులన్నా విడిచిపెట్టేస్తారు, కానీ ఈ లోకపు మనుషులు భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ అందరూ విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు మారని దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన దేవుడు కృప చూపే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు. మన దేవుడు కునుకడు నిద్రపోడు, మనకు తోడుగా ఉంటాడు. మన వేదనతో బాధపడుతున్నప్పుడు ఎప్పుడు చెప్తాను, మనం దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు మన ప్రక్కన ఇట్లనే టీవీ పెట్టుకున్నప్పుడు ఆ వాక్యము నీ కొరకే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు భయపడతావు బిడ్డ, నేను నీకు తోడుగా లేనా? మనుషులు విడిచిపెట్టేస్తారేమో, కానీ నేను నిన్ను విడివను కదా, నిన్ను ఎడబాయను కదా, నీకెన్ని విషయాల్లో నీకు తోడుగా ఉన్నాను. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అవమానంలో నేను నీకు తోడుగా లేనా అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ దైవజనం ద్వారా, దైవజనరాల ద్వారా. అప్పుడు నేను మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటాను. ధైర్యం తెచ్చుకొని అవును కదా, దేవుడు నాతో ఉన్నాడు, మనుషులు అనే నిందలకు ఎందుకు భయపడాలి, మనము మనుషులు పెట్టే బాధలకు ఎందుకు భయపడాలి అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నిజమే, అట్లా నువ్వు కూడా ధైర్యం తెచ్చుకోవాలని ఈ వాక్యాలన్నీ చెప్తున్నావు. ఆయన కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు. నువ్వు అప్పుల పాలైపోయి నువ్వు ఎందుకు పనికి రాకుండా అనే ఉండే దేవుడు కాదు, నీకు సహాయం చేయగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడు. భయంకరమైన ఎండలయ్యా, ఎండలోంచి మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మదినియండి, శాంతినియండి. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా, చాలామంది వెళ్ళిపోతున్నారు, బట్టిగానే వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా ఆయన అనేక మంది భక్తులు కూడా వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ని ఆశీర్వదించండి. మీ కాపుదల్లో భద్రపరచుకోండి. మీ గాయపడిన హస్తం వార్పయించండి. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మీరు ముడుతున్నందుకే స్తోత్రమయ్యా, మీ రక్తాన్ని ప్రోక్షింప చేసినందుకే మీకు స్తోత్రమయ్యా. అయ్యా కనికరించమని, కృప చూపమని, నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. శక్తిహీనరాల్ని, బలహీనరాల్ని నీ బలముతో నింపి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మీరు బాగున్నారని నమ్ముతున్నాను. అనేక మంది పిల్లలు పరీక్షలు రాశారు. చాలామంది వేదనతో ఉన్నారు. ఇంకా అయిపోయిందిలే, మా పరీక్షలు అయిపోయినాయి, ఇంకా ఫెయిల్ అయిపోయినాము, మాకు మార్కులు తక్కువ వచ్చేసినాయి ఏంటి అని చాలామంది పిల్లలు చాలా డిప్రెషన్లో ఉన్నారు. కానీ నా ప్రియ బిడ్డ, ఎప్పుడు డిప్రెషన్ కావద్దు. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకు అధైర్యపడిపోతావు, ఎందుకు భయపడిపోతావు? ఇది కాకపోతే మళ్ళీ తర్వాత రాసుకోవచ్చు. ప్రాణం తీసుకుంటే ఏం ప్రయోజనము? ధైర్యంతో ముందుకు పోవాలి. ధైర్యంతో. సొలొమోనుకి ఎంత మంచి జ్ఞానం దేవుడిచ్చాడు. దేవుడు అలాంటి జ్ఞానం నాకు దయచేయండి ప్రభా, మీలో జ్ఞానం కొదిగిందా నన్ను అడగండి అన్నాడు. ఆయన అడగండి, తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయన ధారాళంగా దయచే దేవుడు అంట, ఒట్టిగా కాదు, కొంచెం ఇచ్చే దేవుడు కాదు. మన తల్లిదండ్రుల వాళ్ళైతే కొంచెం మనం ఏమన్నట్టు కొంచెం ఇస్తారు, కానీ ఆయన ధారాళంగా దయచేయగల దేవుడు. ఎంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనం ఏడుస్తుంటే ఓదార్చే దేవుడు. నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, ఫెయిల్ కావు, నీ పరీక్షల్లో జయం ఇచ్చే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. నీ జీవితాన్ని చక్కపెట్టగల దేవుడు, నీ ఉద్యోగం నీకు తిరిగి ఇవ్వగల దేవుడు, నీకు అనారోగ్యం కలిగిన ఆయన బాగు చేయగల దేవుడు. ఎప్పుడంటే తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడని ఎప్పుడైతే నిరీక్షణతో ఎదురు చూస్తావో తప్పకుండా కార్యం జరిగిస్తాడు. అందుకే ఈ దినాన్ని అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని మనము చదువుతున్నాం.
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలవాడయుండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. విశ్వసించాలి. నిరీక్షిస్తున్నామంటే ఉద్దేశం ఏంటంటే విశ్వసించాలి, నమ్మాలి. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా ఇది నెరవేరుతుంది, తప్పకుండా నేను పాస్ అవుతాను. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం తప్పకుండా నేను పాస్ అవుతాను. దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నాకు బలం ఇస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు తప్పకుండా నాకు గర్భఫలం ఇస్తాడు, దేవుడు నాకు వివాహం జరిగిస్తాడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో నిరీక్షణతో మనం ఎదురు చూస్తామో తప్పకుండా అది కార్యం జరిగిస్తాడు ఆయన. మనం అవుతుందో లేదో అని మనం నిరాశ నిస్పృహ ఉండి నాకేమైతే లేదులే, నేను మొద్దోడిని, నేను చదువుకోలేనోడిని, నాకు అది రాదు, ఇది రాదు, నేను చదువుకోలేదు, నాకేం రావట్లేదు, నేను అంతా మర్చిపోతున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఇంకా అలాగే అయిపోతుంటావు. కాదు, తప్పకుండా నేను చదువుతాను, తప్పకుండా పాస్ అవుతాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, నాకు వివాహం జరిగిస్తాడు, నాకు ఉద్యోగంలో నెమ్మదిస్తాడు, తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఎప్పుడైతే విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. అన్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ముందే చెప్తున్నాడు, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక. మనం విశ్వాసంలో బలహీనలు కావద్దు. అస్సలు బలహీనం అయిపోతుంటాం, విశ్వసించాం, బలహీనత అయిపోతుంటే పిరికాత్మను తీసేయమని ప్రార్థన చేయాలి. అయ్యా నాకు ధైర్యం గల ఆత్మను దయచేయండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. అందుకన్నాడు రమారమి 100 ఏండ్ల వయసు అయినా కూడా మనకు తెలుసు కదా, ఇవ్వలేడా దేవుడు గర్భం తీలా, తన శరీరం అప్పటికీ 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించింది. కానీ ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. బైబిల్లో ఉన్నాయి అన్ని వాగ్దానాలు, తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేర్చగల సమర్థుడని రూఢిగా మనం నమ్మినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నమ్మాలి, నమ్మం అసలే. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? ఏం చెప్పానంటే ఒక రాజుకి భవనం కడుతున్నారంట, పెద్ద భవనం కడుతున్నాడంట. ఆ పని వాళ్ళు ఇద్దరిని పిలిచాడంట, ఒరే రాళ్ళు కొట్టండి రా అని అడిగాడంట. అంటే కొట్టండి భవనం కడుతుందంటే సరే అని ఇద్దరు కొడుతున్నారంట. ఒకడేమో మోకాళ్ళ నుండి కొడుతున్నాడంట, వంగి కొడుతున్నాడు. ఒక ఆయన అటు వెళ్తా చూసి అన్నాడట, అరే ఏం చేస్తున్నారు బాబు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడట, ఒక ఆయన, ఏం చెప్పాలయ్యా బాబు, ఆయన అట్లా రాజంట భవనం కట్టుకుంటాడంట. ఆ భవనం కట్టుకుంటే ఆ భవనానికంటే ఇక్కడ నేనంటే రాళ్ళు కొట్టాలంట. రాళ్ళు కొట్టి నన్ను నడుముపోతున్నది, రాళ్ళు కొట్టి ఆయన కడితేనంటే ఆయన ఎప్పుడో భవనం కడతాడట. ఆ భవనంలో నాకు ఇస్తాడో ఇవ్వడో, నాకు ఎందుకు ఇస్తాడు, నేను ఎందుకు కొట్టాలి అని విసుగుతో కొడుతూ ఉన్నాడంట. ఇంకొక ఆయనని అడిగాడట, బాబు నువ్వేం చేస్తున్నావురా అని అడిగితే ఆయన అన్నాడంట, లేదయ్యా మోకాళ్ళ నుండి కొడుతున్నాడట. కొడుతుంటే రాళ్ళని పగలు కొడుతుంటుంటే అప్పుడు అడిగిందంట, ఏం చేస్తున్నావంటే అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా మీకు తెలుసా మా రాజుగారు పెద్ద భవనం కడుతున్నారంట, అందులో నాకు చెప్పాడు నీకు ఇల్లు కట్టిస్తాను, అందులో భవనంలో నువ్వు ఉంటావురా, రాళ్ళన్నీ మంచి కొట్టరా అని చెప్పాడట. ఆ విశ్వాసంతో ఆ నిరీక్షణతో ఆయనకు ఆ భవనం కట్టలేదు, చేయలేదు, కానీ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అవిశ్వాసంతో ఉంటాం. ఎప్పుడు చూసినా ఏంటో ఏమో, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నాకు అయితే లేదు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు నాకు అయితే లేదు అంటవే. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా బిడ్డ? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? అయ్యా తప్పకుండా నా బిడ్డల్ని బాగు చేస్తావయ్యా, తప్పకుండా నా బిడ్డల్ని మారుస్తావయ్యా, నా కుమారుని మారుస్తావయ్యా, నా భర్తను మారుస్తావయ్యా,
నువ్వు అద్భుతాలు చేయగల దేవుడివయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. నువ్వు కార్యాలు జరిగించే దేవుడివయ్యా. మా కొరకే ఈ లోకానికి వచ్చినవయ్యా, మమ్మల్ని రక్షించడానికి కొరకే నీ విలువైన రక్తం, పరిశుద్ధ రక్తం మా కొరకు చింది ఇచ్చినవయ్యా. మళ్ళీ తిరిగి రానయ్యవయ్యా. నువ్వు మళ్ళీ మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తావయ్యా. అక్కడ బంగారపు మేడలు ఉంటాయా, అక్కడ ఉంటామయ్యా, నీతో సంతోషంగా ఉంటామయ్యా. ఈ లోకంలో శ్రమలు అన్నావు, ఎన్న తగినవి కాదన్నావు. ఈ లోకం శ్రమలు వచ్చినా మేము ధైర్యంతో ఎదుర్కొంటామయ్యా అని ఎప్పుడన్నా ఆలోచించావు బిడ్డ? ఆలోచించాం. మనం ముందున్నది అస్సలే గ్రహించాం, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపరచు. ఉన్నతమైన పిలుపు బహుమానం పొందవలనని గురి వద్దకు పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అన్నది. మనము వెనుకున్నవన్నీ ముందట పెట్టుకొని ఏడ్చుకుంటా, పలానప్పుడు చాలా బాగుండే, ఇప్పుడు ఏం బాగలేదు, పలానప్పుడు చాలా బాగుంటే మేము చాలా గొప్పగా ఉంటుంది, ఇప్పుడు బాగాలేకుంటామని అవి పెట్టుకుంటున్నావా నా ప్రియ బిడ్డ? ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాళ్ళని గురి వద్దకు పరిగెత్తాలి మనం. అది నిరీక్షణ. ఒక పరలోక పట్టణం ఉన్నది, అక్కడికి తప్పకుండా నేను వెళ్తాను, నా భర్త వెళ్తాడు, నా భార్య వెళ్తుంది, నా బిడ్డలు వెళ్తారు. ప్రభు వచ్చేస్తున్నాడు త్వరగా, ఆయన రాకడలో మేమందరం మెత్తబడిపోతాం. ఇక్కడ శ్రమలు కలిగితే తప్పకుండా దేవుడు నాకు సహాయం చేశాడు అని ఆలోచన చేసినావు బిడ్డ? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేయకపోతే ఇప్పుడు ఆలోచన చేయి. ఆ పరలోక పట్టణానికి నువ్వు నేను వెళ్ళిపోవాలి. అందుకే పరలోకము, మనం ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. అందుకే అన్నాడు, ఆకలి దప్పులు చింతలు మన దుఃఖం లేదు అక్కడ వేదన లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏమి లేదు. కానీ మన దేవుడు నిరంతరం మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, పరలోకము నా సొంతము ఎప్పుడు చూచెదను, నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను, పరలోకము నా సొంతము ఎప్పుడు చూచెదను. ఎప్పుడు చూస్తాం? అందుకని ఆకలి దప్పులు చింతలు మన దుఃఖం లేదక్కడ. మహిమా కిరీటం పొంద ప్రియుని పాదం వేడద. మన ప్రియుని పాదం, అక్కడ ఆకలి దప్పులు ఉండవండి, చింత ఉండదు. అది మన నిరీక్షణ. అక్కడ పరలోక పట్టణం ఉంటుందని అక్కడికి వెళ్ళిపోతామని నిరీక్షణ. అందుకే ఈ శ్రమలు ఎన్ని కలిగినా, వేదనలు కలిగినా, బాధలు కలిగినా, దుఃఖం కలిగినా ఆ విశ్వాసంతో పరిగెత్తాలి మనం. అందుకే అన్నాడు, ఆయన అన్నాడు, ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందని. ఇది నా వాక్యం వింటున్నాను నా ప్రియ బిడ్డ. విశ్వాసం వల్ల నువ్వు బలం పొందాలని నిరీక్షణ కలిగి తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడని. ఎప్పుడైతే నువ్వు బలం అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను, అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనలను ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడింది. ఆయనకే కాదు, మనకు కూడా రాయబడింది. మనం కూడా నిరీక్షణతో ఎదురు చూడాలని. నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. కాబట్టి మనం కూడా ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అందుకంటాం, ఇంట్లో ఏం లేదు, బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇంకా డాక్టర్లు చెప్తారు ఇంక లాభం లేదమ్మా, ఇంక ఇంతేలే అని చెప్తారు, అదే పట్టుకుంటాం. ఇంకెన్నో రోజులు పట్టుకునంట బాబు, ఇంకా అయిపోయింది నా పని, డాక్టర్ ఇలా చెప్పాడు, మందులు పనిచేస్తలేవంట, క్యాన్సర్ అంట, అవంట ఇవంట అని బాధపడిపోతుంటాం. నా ప్రియ తప్పకుండా నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను తప్పకుండా నిరీక్షణతో ఎదురు చూస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు, దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు కలిగిన, అప్పులు కలిగిన చాలు. ఒక ఆమె మొన్న ఫోన్ చేసింది, అమ్మ చాలా అప్పులు పాలైపోయినమ్మా, అమ్మ ఇంకా ఆశ లేదమ్మా, ఇంకా చనిపోవాలనుకుంటున్నానమ్మా. నేను చెప్పాను, అప్పుల కోసం చనిపోతావా బిడ్డ? ఒక విశ్వాసం ఉంచు, తప్పకుండా దేవుడి పట్ల కార్యం జరిగిస్తాడు, దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయి, నిరీక్షణతో ఎదురు చూడు, తప్పకుండా ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడని నేను ఆమెతో చెప్పాను. అందుకే సామెతల గ్రంథం 24:10 అన్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చాత కాని పడిపోతాయి. శ్రమలు రాగానే ఇంకో అదే ముందట పెట్టుకొని ఇట్లా అయిపోయింది, అలాగైపోయింది, ఇలాగైపోయింది అని కృంగిపోతూ ఉంటాం. అప్పుడేం తెలుసా, చాతకాని వాళ్ళ కింద లెక్క అయిపోతాం. కానీ ధైర్యంతో నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు,
ఆయన విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను అని ఎప్పుడైతే మనము ఎదురు చూస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మనతో ఉండే దేవుడు. పౌలు శీలల చెరసాలలో ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనంలో, జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. మనకు తెలుసు పుతోను దెయ్యం మరి వచ్చినప్పుడు పౌలు ఏమనకు ముందటి వీళ్ళు దైవ కుమారులు, దేవుని కుమారులని వాళ్ళు చెప్పడం మూలని వాళ్ళ లాభం అంతా పోయిందని, ఆ చిన్నది చేసే లాభం అంతా పోయిందని వాళ్ళని తీసుకొని పోయి చెరసాల్లో పడేశారు. భయంకరంగా బట్టలు తీసేసారు, పౌలు శీలలకి ఊడబెరికారు. మనం చదువుతున్నాం 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టిది వారికి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించదు. అతడు అట్ట ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిది, ఖైదీలు వినుచుండిది. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు ఎదురెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఇంకా దేవుడు మాకేం చేశాడు? చాలా న్యాయం చేశాడు. మేము ఏం చెప్పినామో ఆమెకి ఏమన్నా చేసామా మేము? కానీ వాళ్ళే మమ్మల్ని ఇలా చేశారని మనమైతే అంటాం, కానీ అట్లా చేయలేరు. వాళ్ళు పాటలు పాడారట, దేవుని స్తుతించారట, ఆరాధించారు, ఖైదీలందరూ వినేటట్లు చేశారు. అప్పుడు మనకు తెలుసు మహాభూకంపం కలిగిందని, చెరసాల పునాదులు ఎదిరిపోయినాయి అని. మరి ఆ జైలు అధికారి కూడా మార్పు చెందినట్లు మనం చూస్తున్నాం. నిరీక్షణ, ఆధారము లేనప్పుడు విశ్వాసంతో నిరీక్షణ కలిగి నమ్మారు, అది గొప్ప కార్యాలు. అందుకన్నాడు యోబు కూడా అంటున్నాడు, యోబు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, నీవు నాకు తండ్రివనియు గోత్తోను, నీవు నాకు తల్లివనియు చెల్లెలతోను పురుగులతోనూ నేను మనవి చేయించున్నాను, నాకు నిరీక్షణ ఆధారం ఏది? నా నిరీక్షణకు ఎవరికి కనపడును? 19వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకున్ననియు మీరు తెలుసుకొనుడి, నా మీద బలత్కారం జరుగుతున్నదని నేను మొర్రపెట్టుచున్నాను కానీ నా మొర్ర అంగీకరింపబడదు, సహాయము నిమిత్తం నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. నేను దాటి లేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసినాడు, ఆయన నా ఘనతను కొట్టివేసినాడు, తల మీద నుండి నా కిరీటం తీసివేసి ఉన్నాడు, నలుదీశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనం అయిపోతున్నానని యోబు భక్తుడు అన్నాడు. ఏముంది ఇంకా? ఏమి నా నిరీక్షణకు ఆధారం ఏది? నేను ఎవరికి చెప్పుకోవాలి? మనకి తెలుసు అదంతా. యోబు గ్రంథం మనం చదివినప్పుడు ఎంత పరిస్థితి. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి కొరకు బలి అర్పించేవాడు. మరి సాతానుడు వచ్చాడు, ఆయన చెట్టు నువ్వు కంచేసావు కదా నువ్వు అన్నాడు. ప్రార్థననే కంచె వేసుకున్నాడు, కానీ ఆ కంచె తీసే ఆయన చేస్తాడు. మనకు తెలుసు శరీరానికి అంత ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన నా నిరీక్షణకు ఆస్పదం ఏది? నా నిరీక్షణకి ఏది? నా నిరీక్షణకి ఎవరికి కనపడుతుంది? దేవుడు నాకు అన్యాయం చేసినని తన వల్ల నన్ను చిక్కుంచుకొని అని మీరు తెలుసుకోనండి అంటున్నాడు. అంటూ తర్వాత అంటున్నాడు 10వ వచనంలో అంటున్నాడు, ఒకడు చెట్టును పెళ్ళగించినట్ల ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించెను అని అంటున్నాడు. తర్వాత యోబు గ్రంథం 23వ అధ్యాయం 8-10 వచనం, నేను నడిచి మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును అంటున్నాడు. అన్నీ చెప్పాడు. తర్వాత ఒక నిరీక్షణ, తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు, తప్పకుండా నా దేవుడు లెక్కలేని నా అద్భుత క్రియలు నా దేవుడు నాకు చేస్తాడని విశ్వాసంతో అంటున్నాడు. ఆయన అందుకన్నాడు 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కనుక కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజుపరుచును అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను చంపినని నేను ఆయన కొరకు, అది నిరీక్షణ. తప్పకుండా ఒక నిరీక్షణ ఉంది, తప్పకుండా నేను కనపడతాను అంటూ ఇంకేమంటున్నాడంటే 19వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరెవరో కాదు నేనే కనులారా ఆయనను చూచెదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఏమంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడు. ఈరోజు నువ్వు చెప్పాలదే, ఎన్ని కష్టాలు కలిగినా బాధలు కలిగినా ఏది కలిగినా నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో
నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందుకంటాడు, మరి ఎవరో కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నేను నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సమస్తం దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు అలాగే చెప్తున్నావేమో, ఎందుకొచ్చి నీ బ్రతుకు, ఇంకేమున్నదిలే, నాకు ఉద్యోగం రాదు, ఎన్నిసార్లు పరీక్షల కోసం నేను ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు, నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళాను నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఎన్నో చూసుకున్నాను, ఎన్నో మ్యారేజ్ బ్యూరోల్లోకి వెళ్ళాను, నాకు ఇంకా వివాహం కావట్లేదు, నాకు ఇంకా ఏమీ బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదు, ఎవ్వరు మారలేదు నాకు అని అనుకుంటున్నావా నా ప్రియబిడ్డ? ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ము, దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు 71వ కీర్తన 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 10వ వచనం అన్నాడు, నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనిచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు, దేవుని వారిని విడిచెను, తప్పించి వారెవరు లేరని వారిని తరిమి పట్టుకొనని వారు అనుకుంటున్నారు. దేవా నాకు దూరంగా నుండకము, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా కీర్తింతును. హల్లెలూయా. 19వ వచనములు అంటున్నాడు, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు, అనేకమైన కఠిన బాధలు కలిగి చేసిన వాడా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించదువు. హల్లెలూయా. కఠిన బాధలు కలిగినా కూడా తప్పకుండా మమ్మల్ని బ్రతికిస్తావు. ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో తప్పకుండా మనం బ్రతికిస్తాడు, మన కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. అందుకని భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మళ్ళా మమ్మల్ని లేవనెత్తదు అన్నాడు. మరి మనకు తెలుసు షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళందరికీ నిరీక్షణకి ఏం లేదు, అగ్నిగుండంలో పడేస్తారు. ఇంకేమన్నా ఉందా? మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదన్నాడు, కానీ సమర్థుడు, అది నిరీక్షణ, తప్పకుండా మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు, అది నిరీక్షణ. దానియేలుని కూడా సింహబోన్లో పడేశారు, ఇంకేం లేదు, నిరీక్షణకు ఆధారమే లేదు, అన్ని కొరికి పడేస్తాయి సింహాలు. కానీ ఆయన అంటున్నాడు, నేను దేవుని ఎంత భయభక్తులు కలిగాను కాబట్టి దేవుడు సింహాల నోటిని ముయిపించాడు అన్నాడు. ఓ వీళ్ళ దేవుడు పూజార్హుడు అన్నాడు. చూసారా, రాజుల్ని మార్చేయగల అది నిరీక్షణతో విశ్వాసముతో మనం ప్రభు సన్నిధిలో ఉండి మనం ప్రార్థించినప్పుడు విశ్వాసముతో మనము ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. పౌలు భక్తుడు అంటున్నాడు, మనం చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది, మరియు మృతులను లేపు దేవుని అందే కానీ ఇక బతుకుతామనే ఆశ లేదు మనకి. అది చదివితే మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదివితే అనుకన్నాడు, మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందు మేము నమ్మకించకుండాకున్నట్లు మరణమగుదమని నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగిండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకు కూడా మమ్మల్ని తప్పిస్తాడని విశ్వాసంతో పౌలు భక్తుడు అన్నాడు. నా ప్రియబిడ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ, నువ్వు ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును. హల్లెలూయా. ముందుకు కూడా మనల్ని తప్పిస్తాడని నిరీక్షణ గలవారంగా ఉన్నది. నిరీక్షణతో చెప్తున్నాడు, ఇక ముందుకు కూడా మమ్మల్ని తప్పిస్తాడు. నువ్వు కూడా అదే ప్రార్థన చేయాలి. అయ్యా ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని తప్పిస్తావు, తప్పకుండా మాకు అద్భుతాలు జరిగిస్తావు, తప్పకుండా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా, మాకు ఆశ్రయం నీవే కదయ్యా, మా కోటవు నీవే కదయ్యా, మమ్మల్ని నడిపించేవాడు నీవే కదయ్యా, అయ్యా విడిపించేవాడు ఎవరయ్యా, నువ్వే కదయ్యా మాకు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడి పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించుతాడు. అందుకని నిరీక్షణకు ఆధారం లేదు, అతని నిరీక్షణ కలిగి నమ్మాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఏ వేదంతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఇంకా ఆధారం లేదు నాకు, ఇంకా నాకు వివాహం కాదు, నా కుటుంబం ఇంకా మారదు, నా భర్త మారడు, నా బిడ్డలు మారడు,
ఎవ్వరు మారనని నిరుత్సాహంతో ఉన్నవా నా ప్రియబిడ్డ, అధైర్యపడిపోకు. దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏడుస్తున్నావా, నీ కన్నీరు తుడవడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. యోబు అలాగే అనుకున్నాడు, కానీ అంటున్నాడు, లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. నువ్వు అదే చెప్పాలి ఈరోజు. నువ్వు లెక్కలేనన్న అద్భుత క్రియలు నా పట్ల నెరవేరుస్తావు, అందుకు నేను నమ్ముతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిపిస్తాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మును నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. మన వేదనతో బాధతో దుఃఖంతో నేను చెప్పని బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ఎన్ని కలుగుతాయి, కానీ మాకు ఒక నిరీక్షణ, తప్పకుండా దేవుడు ఒకరోజు మాకు సహాయం చేస్తాడు, ఒకరోజు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని మేము ఎప్పుడైతే ధైర్యంతో ముందుకు సాగిపోతామో దేవుడు మా పట్ల అద్భుతాలు జరిగించాడు. చాలామందికి తెలుసు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు. నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, మా కోడళ్ళ పట్ల, నా మన్మరాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతాలు జరిగించాడు. మీ పట్ల కూడా అలాంటి అద్భుతాలు జరిగించాలని నేను ప్రార్థన చేస్తాను. నిరీక్షణించు, దేవుని యందు నిరీక్షణించు. నా ప్రాణమా ఎలా కృంగినావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా అని మన ప్రాణానికి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు, ఇదిగో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినాం ప్రభా. చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు. అద్భుతాలు జరిగించేవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, నీకు వందనాలు. యోబు జీవితంలో అద్భుతం జరిగించినావు. ఆయన అన్నాడు, పురుగులతో చెప్పుకున్నాడు, సమాధితో చెప్పుకున్నాడు, గోతుతో చెప్పుకుంటున్నాడు, నా నిరీక్షణకు ఆస్పదం ఏది, ఏంటి నా పరిస్థితి, నేను ఎంత భయపడ్డానో అదే నాకు జరిగింది, సంభవించింది. నేనేం నీ ఎందు భయభక్తులు కలిగి లేనా, నేను జీవించలేదా, నా బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి నేను నీకు బలిని అర్పించలేదా, కానీ నా జీవితం ఎందుకు ఇలాగైందని వేదనతో బాధతో ప్రభా, పోని శరీరానికి కూడా భయంకరమైన పరిస్థితి, గోక్కుంటూ ఉన్నాడయ్యా. కానీ ఒక విశ్వాసం ఉంది, నా విమోచకుడు సత్యుడు, తప్పకుండా ఆయన నేను కళ్ళారా చూస్తానని విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చేశాడయ్యా. మళ్ళా తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వేదనతో, బాధతో, దుఃఖంతో టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యాలు వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. కృప చూపి నడిపించి మీరే బలపెట్టుకున్నారు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరాలు కోరిన స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ టీవీకి మీరు స్పాన్సర్ చేయాలని నేను విశ్వసిస్తున్నాను. మీకు తోచింది ఎంతైనా సరే, మరి వాక్యం వింటున్నారు కదా, మీరు బలపడుతున్నారు కదా, మీలాగా అనేక మంది వాక్యం వినాలని, అనేక మంది బలపడాలని, వారి నిజమైన దేవుడు మా పట్ల కార్యం జరిగిస్తాడని వారి విశ్వాసంతో ఉండడానికి కొరకు మరి మాట్లాడటానికి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.